యూ కెనాట్ ఇంటరప్టెడ్. ఇవాళ విద్యార్థుల సమస్యలు వినడానికే కదా. ఇవాళ విద్యార్థుల సమస్యలకు అక్కడికి పోతే అసలు వాళ్ళు ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రిని నేరుగా కలుసుకొని సమస్యలు వినడానికి ప్రజాప్రభుత్వం విద్యార్థుల వద్దకే ఇవాళ వెళ్లి సమస్యలు విని ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసం ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్లడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఇవాళ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ అక్కడ ప్రారంభించి ఇవాళ మీరు చూసారు. మరి 10 ఏళ్ళకి ఎన్ని హాస్టల్ నిర్మించరండి, ఎంత రిక్రూట్మెంట్ చేసిరండి. ఇవాళ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లి విద్యార్థులని సమస్యలను తెలుసుకొని వాళ్ళకి ఇవాళ గతంలో తెలంగాణ 10 ఏళ్లు పరిపాలించిన కేసీఆర్ ఇవాళ ప్రజాప్రభుత్వం విను మిత్రమా మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడతాడు. దిస్ ఇస్ నాట్ ఎ వే. చెప్పండి. పీపుల్ ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. లెట్ మీ ఫినిష్. ఇవాళ గతంలో బడ్జెట్ ఎంత ఇచ్చినండి? ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం విద్యకు బడ్జెట్ గతంలో కంటే రెట్టింపులో ఇవాళ బడ్జెట్ కేటాయించి విద్యకు ఇవాళ ప్రజాప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. ఎస్, రిక్రూట్మెంట్ ఇవాళ చేశాం. 60,000 పైగా ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేశాం. ఇంకొకటండి, గవర్నమెంట్ మీరు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే చెప్తున్నారు కదా. పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ మరి 10 ఏళ్లలో కేసీఆర్ ఎంత రిక్రూట్మెంట్ చేసిందండి? ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేదండి? ఇవాళ ఒక ఉస్మానియా కాదు, మీరు తెలంగాణ యూనివర్సిటీ చూడండి. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా తొందరలోనే ఇవాళ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కూడా జరగబోతుంది. నేను ఏమంటున్నా అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా యూనివర్సిటీకి వస్తే ఇవాళ సమస్యలు మీకు ఏదైనా ఉంటే చెప్పుకోవాలి, కానీ మేము అడ్డుకుంటామంటే ఇక 10 ఏళ్లలో 11 సంవత్సరాలుగా బీజేపీ ఏం చేసిందో మాట్లాడదామా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నది. ఏమిచ్చిందండి? పిహెచ్డీలు పీజీలు చేసి పకోడీలు అమ్ముకో అంటారు బీజేపీ. దయచేసి ఇక్కడ పరిస్థితుల మీద మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు నేరుగా కలుసుకోండి, మంత్రుల్ని కలుసుకోండి, మీ సమస్యలు చెప్పండి, వినడానికి పరిష్కరించడానికి ఈ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్న ఒక్క మాట నేను వినాలి. మీరు సరే, మీరు విద్యార్థులు కలవడానికి వస్తుందంటే మంచిదే కదా. విద్యార్థులు కలవడానికి వస్తే మొత్తం ముళ్ళ కంచెలు ఎందుకు, పోలీసులు ఎందుకు, 1000 మంది పోలీసు వాళ్ళతో ఎందుకు అవసరం ఏముంది అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ తీసుకొచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు కాబోతుంది, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. మీరు ఇన్ని రోజులు లేని గవర్నమెంట్ విద్యార్థులతో అవసరం లేదు. ఇవాళ కేవలం సీఎం గా ఉన్నారు కాబట్టి ఎవరో నిర్మించినటువంటి హాస్టల్ ని మీరు ప్రారంభించాలని ఒక దురుద్దేశంతో వస్తుంది తప్ప నేను పలానా ఓయూకి ఇది చేయబోతున్నా, దాంట్లో డిస్కషన్ కి రండి, మేము పలాని బడ్జెట్ కేటాయించబోతున్నా, పలానా నిరుద్యోగులకు ఇది చేయబోతున్నా అని చెప్పేసి రావాలి, కానీ పోలీసులను పెట్టుకొని రావడం ఎందుకన్నా? మిత్రుడు వినాలి. వచ్చింది ముఖ్యమంత్రి గారు వచ్చింది, వినండి, మీరు వెయిట్ చేయండి. మీరు ముందే ఎందుకు ఇంత ఈ ఆతృత అంటే ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి రావద్దా? ఎట్లా కేసీఆర్ యూనివర్సిటీ అరే మీకు అంత ఎందుకండి, అంత ఆతృత ఎందుకు? మీకు మా విద్యార్థులకు యువతలకు కావాల్సిందేంది? యువతకు కావాల్సింది ఉద్యోగాలు, వాళ్ళ ఫెలోషిప్లు రావాలి. ముఖ్యమంత్రి కదా అది అనౌన్స్ చేస్తారు. అరే మీరు దానికి వెయిట్ చేయాలి తప్ప మీరు ఇష్టం ఉన్నట్టు అడ్డుకుంటామంటే మరి ముఖ్యమంత్రి రాకుండా ఇప్పుడు ఎట్లాగూ ప్రధానమంత్రి దేశంలో విద్య కాషాయీకరణ ఏ విధంగా చేస్తున్నా మనందరికి తెలుసు. 10 ఏళ్లలో కేసీఆర్ విద్యా వ్యవస్థను 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిండు, నిర్వీర్యం చేసిండు, భ్రష్టు పట్టించిండు. కాంగ్రెస్ వచ్చినాక బుల్లెట్ ట్రైన్ లాగా పోతుంది విద్యా వ్యవస్థ. అరే విద్యాశాఖ మంత్రి లేడన్నా మనం చెప్పుకోవాలంటే సిగ్గు, కానీ విద్యాశాఖ మంత్రి ఇంతవరకు నిర్మించలే. మీకు విజన్ ఉందా? వీళ్ళు విద్యాశాఖ మంత్రి నిర్మించలే, పెట్టుకోలేనటువంటి దుర్మార్గ పరిస్థితులు ఉంది. వీళ్ళకి విద్యా వ్యవస్థ మీద విజన్ ఉందా అండి? ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షిస్తుండు. మీకు చేతనైతే దేవి ప్రసాద్ గారు పెట్టిలో చర్చిద్దామా? 10 ఏళ్ల కేసీఆర్ విద్య కేటాయించిన బడ్జెట్ ఎంత చర్చిద్దామా? ఇవాళ మేమెంత